నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. అధికారంలోకి వచ్చిన టీడీపీ యథేచ్ఛగా దాడులకు పాల్పడుతోంది అని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అనుమతులు లేవు అనే కారణంతో ప్రభుత్వం కూల్చివేసింది. కూల్చివేతలతోనే పాలన మొదలుపెట్టారు అనే అప్రదిష్టను ప్రభుత్వం మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను చంపటం, అలాగే పుంగనూరులో రాజంపేట ఎమ్మెల్యే మిథున్ రెడ్డిపై దాడి, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డిపై ఇంటిని చుట్టుముట్టడం, ఆయన కారును కాల్చివేయడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. వైసీపీ నిర్మాణాల కూల్చివేతలతో పాటు కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయి. ఇలాగైతే వైసీపీ శ్రేణులు మనోస్థైర్యాన్ని కోల్పోతారు అనే భయం జగన్ను వెంటాడుతోంది. దీంతో ఆయన పోరాటానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ యథేచ్ఛగా దాడులకు పాల్పడుతోంది అని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అనుమతులు లేవు అనే కారణంతో ప్రభుత్వం కూల్చివేసింది. కూల్చివేతలతోనే పాలన మొదలుపెట్టారు అనే అప్రతిష్టను టీడీపీ ప్రభుత్వం మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను చంపటం, అలాగే పుంగనూరులో రాజంపేట ఎమ్మెల్యే మిథున్ రెడ్డిపై దాడి చేయడం, మాజీ ఎంపీ రెడ్డిపై ఇంటిని చుట్టుముట్టడం, ఆయన కారును కాల్చివేయటం వంటి వరుస ఘటనలతో వైసీపీ కేటర్ బెంబేలెత్తిపోతోంది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాగైతే వైసీపీ శ్రేణులు చెల్లాచెదురు అవుతారు అనే భయం జగన్ను వెంటాడుతోంది. దీంతో ఆయన పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ నెల 24న ధర్నాకు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ను జగన్ కలవనున్నారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాల్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయి అని గవర్నర్కు జగన్ నేతృత్వంలో ఫిర్యాదు చేయనున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ సాగిస్తున్న అరాచకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి అని గవర్నర్కు జగన్ విన్నవించుకున్నారు. గవర్నర్ను కలిసిన తరువాతైనా పరిస్థితుల్లో ఏ మేరకు మార్పు వస్తుందో చూడాలి. మరి పోరాటం చేయడానికి ఎమ్మెల్యేల సంఖ్యతో పనిలేదు అని వైసీపీ నిరూపించింది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి అంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే నినాదాలతో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. అయితే వారి చేతుల్లోని ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్లను పోలీసులు లాక్కున్నారు. కొన్నింటిని చించివేయటంతో పోలీసు అధికారిపై జగన్ విరుచుకుపడ్డారు. ఎల్లకాలం ఇవే పరిస్థితులు ఉండవు అని, జాగ్రత్తగా ఉండాలి అని జగన్ హెచ్చరించారు. నల్ల కండువాలతో చట్టసభల్లోకి ప్రవేశించేందుకు జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ గీతం ఆలాపన అనంతరం గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది. ఇదే సందర్భంలో వైసీపీ సభ్యుల నిరసన ప్రారంభమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. మరోవైపు సభలో గందరగోళం నెలకొన్న గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం జగన్ నేతృత్వంలో వైసీపీ దూకుడు ప్రదర్శించడం విశేషంగా మారింది. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.